నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన రాపోయి అనుకోని అతిథి ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ధనుంజయ తలపైకెత్తి చూశాడు ఎదురుగా నిలబడ్డ ఆశ్రితని. నా పేరు ఆశ్రిత, మీ సహాయం కోరొచ్చాను. వెల్కమ్. ఉత్సాహంగా కూర్చోమన్నట్టుగా కుర్చీ చూపించలేదు. చెప్పు అన్నాడు. తరచుగా గోండాలు జేబు దొంగలతో తప్ప ఆశ్రిత లాంటి అందమైన పైగా వయసులో ఉన్న అమ్మాయిలతో స్టేషన్లో కబుర్లు చెప్పే అవకాశం లేకపోవడంతో ఏకవచనంతోనే సంబోధించాడు ఆమెను ఆపాదమస్తకం పరికిస్తూ. ఆశ్రిత కోపం తెచ్చుకోలేదు. చాలా క్యాజువల్గా చూసింది. సరిగ్గా 2 రోజుల క్రితం నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటనకు తట్టుకోలేని మా నాన్నగారు గుండెకు చనిపోయారు. వివరంగా చెప్పింది. ఏ స్థితిలో తన తమ్ముడు ఆత్మహత్య చేసుకుంది స్పష్టం చేస్తూ. మీ తమ్ముడిని కాలేజీ నుంచి లాక్కెళ్ళి అలా కొట్టి హింసించిన వ్యక్తి ఎవరు అడిగాడు. హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ. అలర్ట్ అయినట్లుగా కూర్చున్నాడు ధనుంజయ. హఠాత్తుగా తన జ్యూరిస్డిక్షన్లో జరిగిందంతా గుర్తుకొచ్చి టేబుల్ మీదున్న మంచినీళ్ళు తాగి, ఏమిటి అయితే హోమ్ మినిస్టర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అన్నాడు పైకి లేస్తూ. ఏం, హోమ్ మినిస్టర్ చట్టానికి అతీతుడా? నిశితంగా చూసింది ఆశ్రిత. ఒక వ్యక్తి చావుకు ప్రత్యక్షంగా కారణమైన లేక తన చర్య వలన ఆ వ్యక్తి చనిపోయే పరిస్థితిని సృష్టించిన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ నెంబర్ 307 ప్రకారం హత్యా నేరం మిస్టర్ ఇన్స్పెక్టర్. కాబట్టి సూర్యనారాయణ మీద చర్య తీసుకోవడం తప్పు కాదనుకుంటాను అంది. రెప్పలార్పకుండా చూశాడు ధనుంజయ. రాజేష్కు సంబంధించిన మరణంలో ఎలాంటి రిపోర్ట్ను తీసుకోకూడదన్నది కమిషనర్ సవ్యసాచి గారి ఆదేశం. అయితే నీకు సెక్షన్ నెంబర్లు కూడా తెలుసన్నమాట అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ. ఆశ్రిత తొణకలేదు. కేవలం సెక్షన్ నెంబర్లు మాత్రమే కాదు ఇన్స్పెక్టర్. సుమారు 132 సంవత్సరాల క్రితం కాన్స్టిట్యూట్ చేయబడ్డ పోలీసు వ్యవస్థ, దానికి సంబంధించిన భారత శిక్షాస్మృతి జమ్మూ కాశ్మీర్కు తప్ప భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని తెలుసు. నేరస్తుడు ఏ స్థాయిలో ఉన్నా చట్టరీత్యా అతడు శిక్షార్హుడని తెలుసు అంది. నీకు పిచ్చి పట్టిందా? ఓ అమ్మాయి తనకే తెలియని చాలా విషయాలు మాట్లాడటం నచ్చనట్టుగా అరిచాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? రాష్ట్ర శాంతి భద్రతలకు ఇన్ఛార్జ్ అయిన హోమ్ మినిస్టర్ మీద నేను చర్య తీసుకోవాలా? ఏం తీసుకోకూడదా? ఇది డెమోక్రసీ. నువ్వు నేరస్తుడిగా చెప్తున్నది ప్రజలు పట్టం కట్టిన ఓ మినిస్టర్ని అన్నాడు. ధనంజయ మామూలు పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఆమె మాటలకు కంగారు పడేవాడే కానీ అతడు బతక నేర్చిన పోలీస్ ఆఫీసర్. అటు సూర్యనారాయణకి ఇటు కమిషనర్కి తొత్తుగా బతుకుతూ వారి ఆదేశాల మీద ఎలాంటి అఘాయిత్యం చేయటానికైనా సిద్ధపడే మనస్తత్వం కలవాడు. వయసులో ఉన్నావు, పైగా అందంగా ఉన్నావు ధనుంజయ అవహేళనగా అన్నాడు. హఠాత్తుగా అతడు తన వయసు గురించి మాట్లాడటంతో ముందు అవాక్కైపోయింది. సహజంగా ధైర్యవంతురాలామె, పైగా ఇప్పుడు మానసికంగా నలిగిపోయి ఉంది కూడా. నేను వయసులో ఉన్నా అందంగా ఉన్నా ఇప్పుడు అడవిలో నిలబడి మాట్లాడటం లేదు కాబట్టి నాది అరణ్య రోదన అయ్యే అవకాశం లేదు. అంటే ఏం చేద్దామని? ఉక్రోషంగా 2 అడుగులు ముందుకేశాడు. సింపుల్ మిస్టర్ ఇన్స్పెక్టర్, మీరు మర్యాదగా నా కంప్లైంట్ తీసుకుని లీగల్గా ప్రొసీడ్ కాకపోతే నేను చేతులు ముడుచుకు కూర్చోను. సిటిజన్గా పర్సనల్ లిబర్టీ, పర్సనల్ ప్రొటెక్షన్కి సంబంధించిన ఆర్టికల్స్ 19 నుంచి 22 దాకా పత్రికలకు తెలియచెప్తాను. ఓ రాజకీయ నాయకుడికి కొమ్ము కాస్తున్న మీ అవినీతి గురించి ఏకరువు పెట్టి నేను అనుకున్నది సాధిస్తాను అంది. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నిన్ను రాడికల్ అని చెప్పి సెల్లో వేస్తాను. నీ పైత్యం తగ్గకపోతే సెల్లోనే నిన్ను రేప్ చేసి ఆనక నిన్ను షూట్ చేసి శవాన్ని సిటీ పొలిమేరల్లో పడేస్తాను. ఎన్కౌంటర్లో చచ్చావని ఆ పత్రికలకే తెలియచేస్తాను. తోడేలులో నవ్వాడు ధనంజయ. అంతటితో ఊరుకోలేదు. ఆమె చేయి పట్టుకున్నాడు. స్టేషన్లోని కానిస్టేబుల్స్ వినోదంగా చూస్తూ ఉంటే విదిలించుకోవాలని విఫల ప్రయత్నం చేస్తున్న ఆమెను సెల్లోకి లాక్కెళ్తున్నాడు. ఆమె నేత్రాలు క్రోధంతో అరుణిమలయ్యాయి. తప్పించుకోవాలనుకుంది కానీ సాధ్యం కావటం లేదు. సరిగ్గా అప్పుడు వినిపించింది స్టాప్ ఇట్ అంటూ. ముందు అవాక్కైన ధనుంజయ వెనువెంటనే ఆమె చెయ్యి వదిలి శాల్యూట్ చేశాడు. ఎస్ సార్. ఆశ్రిత వెనక్కు చూసి నిశ్చేష్టురాలయ్యింది. యూనిఫామ్లో నిలబడి ఉన్న యువకుడు మరెవరో కాదు, మొన్నెప్పుడో ఫ్లైట్లో కలిసి తనను ఆట పట్టించిన వ్యక్తి,
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వశిష్ఠ. రండి అన్నాడు ఆమెతో. పై అంతస్తులో ఉన్న తన ఛాంబర్కు నడిచాడు ఆమెతో పాటు. అతడికి అభిముఖంగా కూర్చున్న ఆమె కళ్ళల్లో ఇంకా విస్మయం చెరిగిపోలేదు. నన్ను ఇలా చూడటంలో ఆశ్చర్యంగా ఉందా? మృదువుగా నవ్వాడు వాతావరణాన్ని తేలికపరుస్తూ. అది కాదు, వెంటనే మీరు రాకపోతే పరిస్థితి ఏమై ఉండేదా అని ఆలోచిస్తున్నాను అంది. వశిష్ఠను ఇలా కలుసుకోవటం కోఇన్సిడెన్స్ మాత్రమే కాదు, ఓ అదృష్టం కూడా. సో పోలీస్ డిపార్ట్మెంట్ మీద సదభిప్రాయం లేదని ఆ రోజు నేను అన్నదాన్ని ప్రాక్టికల్గా మీరు ఈరోజు తెలుసుకోగలిగారన్నమాట. ఆ రోజు ఫ్లైట్లో తమ సంభాషణని గుర్తు చేసుకుంటూ అన్నాడు. అది సరే, అసలు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి తనను తాను ఓ బిజినెస్ మ్యాన్గా అతనెందుకు పరిచయం చేసుకున్నట్టు అనుకుంది. మీరు మామూలు మూడ్లోకి వస్తే బెటర్, జోవియల్గా అన్నాడు. ఎందుకంటే అందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ధనుంజయలే ఉండరు, కొందరు వశిష్ఠలు ఉంటారని నిరూపించడం నాకు ఇష్టం కాబట్టి. 2 లిప్తల పాటు తల ఉంచుకుంది. అసలు వశిష్ఠ జాగ్రత్తగా గమనిస్తే అర్థమై ఉండేది ఇప్పటికే. మొన్న మెరిసిన ఆమె సోగ కళ్ళు ఇప్పుడు రెప్పల చూరు మాటున మండుతున్న నిప్పు కణికల్లా ఉన్నాయి. చెప్పండి, ఏ సహాయం కోరి ఇలా వచ్చారు? తదేకంగా చూస్తూ అడిగాడు వశిష్ఠ. సత్యానికి శీలానికి మధ్య చచ్చిపోయిన శవంలాంటి నిశ్శబ్దం. అది క్షణంపాటే. అతడి ముందు తమ్ముడు రాజేష్ రాసిన ఉత్తరాన్ని ఉంచింది. చదువుతూ ఉండగా అతని ముఖంలో మార్పుల్ని గమనిస్తూ ఉండిపోయింది. ఐఎమ్ సారీ, మీ బ్రదర్ ఆత్మహత్య చేసుకున్నాడనమాట. అతడి గొంతులోని సానుభూతి జీర్ణించుకునే స్థితిలో లేదామె. కేవలం మా తమ్ముడు మాత్రమే కాదు మిస్టర్ వశిష్ఠ, మా తమ్ముడి అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నాన్న కూడా చనిపోయాడు. కేవలం 20 గంటల్లో నా వాళ్ళనుకున్న 2 పోగొట్టుకున్నాను చెప్పింది. ఆ అరుదైన సంఘటనకు వశిష్ఠ అలర్ట్ అయ్యాడు. అది కాదు, ఆ క్షణంలో వశిష్ఠను ఆకట్టుకుంది. ఒక మామూలు సమస్య మధ్య నిలబడ్డ ఆడపిల్లలా మాట్లాడగలుగుతోంది ఆశ్రిత. కారణం ఏదన్నా కానీ 2 సమాధుల మీద దీపాలను వెలిగించి ఇంకా ఆ జ్యోతులు ఆరిపోకముందే మేధ నుంచి మనసును విడగొట్టి న్యాయం గురించి ప్రశ్నిస్తోంది నిశ్చలంగా. పోయిన నాన్న కానీ తమ్ముడు కానీ తిరిగి రారని నాకు తెలుసు, కానీ నాకు న్యాయం కావాలి. సూర్యనారాయణ లాంటి వ్యక్తి రాక్షస నీతికి, చట్టబద్ధమైన పరిధిలో సహకరించని సవ్యసాచి లాంటి వ్యక్తి అవినీతికి నేను కోరుకున్న జవాబు కావాలి. అది సాధించడం నా ప్రస్తుత కర్తవ్యం స్థిరంగా అంది. కానీ ఒక ఉత్తరం ఆధారంగా చర్య తీసుకోవటం కష్టం. ఇంతకన్నా రాజేష్ బ్రతికుంటే తన మీద దాడి చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్య కోసం ప్రయత్నించేవాళ్ళం అర్ధోక్తిగా అన్నాడు. అప్పుడు మాత్రం న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ ఏంటి? అసహనంగా అందామె. ఇందాక నా మీద విరుచుకుపడ్డ ధనుంజయ లాఠీ దెబ్బలకు మానసికంగా మరింత కృంగిపోయేవాడు. చేయని నేరానికి లాకప్పులో మగ్గి సూర్యనారాయణ లాంటి వ్యక్తి పలుకుబడి ఎంతదాకా విస్తరించేది తెలుసుకుని ఆ తర్వాత తీరుబాటుగా ఆత్మహత్య చేసుకునేవాడు. మీరు ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప నా పాయింట్ అర్థం చేసుకోవటం లేదు అన్నాడు వశిష్ఠ. స్టాండ్ ఇన్ మై షూస్ అండ్ దెన్ టాక్ మిస్టర్ వశిష్ఠ. మరెవరి సమస్య గురించో ఆలోచిస్తూ మాట్లాడే 3వ వ్యక్తిలా కాదు, నా సమస్యను మీ సమస్యగా జీర్ణించుకొని అప్పుడు మాట్లాడండి. దగాపడ్డ ఓ తమ్ముడి కథ అర్థమవుతుంది. ఒక బలవంతుడు హుంకరించిన గాలికి ఆరిన ఓ కొవ్వొత్తి మరణ వాంగ్మూలం మీకు స్పష్టంగా వినిపిస్తుంది. రాజేష్ అనబడే నా తమ్ముడు వయసు పైత్యంతో రాబందులా ఓ ఉన్నంటి అమ్మాయిని ఆకట్టుకోవాలనే వ్యక్తి కాదు వశిష్ఠ. తన రెక్కల చప్పుడుకి తానే కంగారు పడే ఓ చిన్ని పావురాయి. తన శరీరంపైనే కాక తనకు జన్మనిచ్చిన తండ్రి ఒంటి మీద కూడా కనిపించిన కమిలిన నెత్తుడి చారికలను చూసి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నది చెయ్యని నేరానికి నా తమ్ముడి మనసుని గాయపరిచిన సూర్యనారాయణ్ణి ఉరికమ్మ ఎక్కించాలని కాదు. నా తండ్రి అభ్యర్థన విని సకాలంలో జోక్యం చేసుకొని సవ్యసాచి లాంటి ఓ పోలీస్ కమిషనర్ బర్తరఫ్ చేయబడాలని కాదు. న్యాయబద్ధంగా వాళ్ళు దోషులుగా సంఘం ముందు తల వంచాలి. తమ తప్పులకు చట్ట పరిధిలో వారిద్దరూ శిక్షించబడాలి. దానివలన మీకు ఒరిగేది ఏమిటి అనే మీ ప్రశ్న విని నేను సంతృప్తి పడలేను. కాబట్టి మీ పరంగా నేను కోరుతున్నది కనీస న్యాయం. నా తమ్ముడు చివరగా రాసిన లేఖను మీరు మరణ వాంగ్మూలంగా తీసుకుంటారో లేక చేవలేని సాక్ష్యంగా భావిస్తారో నాకు అనవసరం. ఐ వాంట్ జస్టిస్. నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి ఆర్ధనాదాన్ని విని చలించని పోలీస్ కమిషనర్ సవ్యసాచిని కోర్టు ద్వారా ప్రశ్నించాలి. ప్లీజ్.
అవాక్కై చూస్తున్నాడు వశిష్ఠ. ఏం, మీకన్నా చాలా పై అధికారి అయిన కమిషనర్ పైన రాష్ట్ర శాంతి భద్రతలకు ఇన్ఛార్జ్ అయిన హోమ్ మినిస్టర్ మీద చర్య ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ప్రశ్నించింది. నిజానికి నాకున్న పరిధి దృష్ట్యా అది ఆలోచించి తీరాలి. కానీ మీ ఆవేశాన్ని అర్థం చేసుకున్న ఓ సిటిజన్గా నేను రియాక్ట్ కావటం న్యాయమే అని నాకు అనిపిస్తుంది. ఏం చేయగలనో వెంటనే నేను చెప్పలేను, కానీ ఈ క్షణం నుండి ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను. మీరు చెప్పిన ఇద్దరూ నేరస్తులే అయితే తప్పకుండా చర్య తీసుకుంటాను. ఓ వారం గడువు ఇవ్వండి అన్నాడు. నిజాయితీగానే అంటున్నారా? సరిగ్గా ఆ ప్రశ్న అతన్ని బలంగా తాకింది. వాట్ డూ యు మీన్ అన్నాడు. మీ పరిధి చాలా స్వల్పమని మీరే ఎక్స్ప్రెస్ చేశారుగా. అతని మొహం జేపురించింది. నేరం చేసింది నా కన్న తండ్రి అయినా నేను ఉపేక్షించను మిస్ ఆశ్రిత, ఉద్విగ్నంగా అన్నాడు. ఇక్కడ హఠాత్తుగా కన్న తండ్రి అంటూ నేనెందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అంటే, మీరు చెప్పిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన పోలీస్ కమిషనర్ సవ్యసాచి నాకు తండ్రి కాబట్టి. అప్రతిభురాలయ్యిందామె. ఒక నిజాన్ని నిజాయితీగా చెప్పిన నేను మీరనుకునే అందరి మగాళ్లలో ఒకడిని కాను అనుకుంటే కంప్లైంట్ రాసివ్వండి అన్నాడు. ఆమె సంకోచించలేదు. రాసింది 5 నిమిషాల్లో. తన ఎదురుగా నిలబడ్డ ఏసీపీ వశిష్ఠను చూస్తూ ముందు ఉలికిపడిన శ్వేత సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించింది. రాష్ట్ర హోమ్ మినిస్టర్ బంగ్లాలో అంతగా సందడి లేకపోవడానికి కారణం సూర్యనారాయణ టూర్లో ఉండటమే. లేకపోతే ఆ సమయానికి కార్యకర్తలైన గోండాల్లాంటి కార్యకర్తలతో కళకళలాడిపోతూ ఉండేది. హాల్లోని సోఫాలో కూర్చున్న వశిష్ఠ ఖరీదైన ఇంటి పరిసరాలని గాక 18 ఏళ్ల వయసులో సౌకుమార్యం కన్నా డబ్బు పరపతి అందించిన ఆహాన్ని సొంతం చేసుకుని రాజసంగా నిలబడ్డ శ్వేతను గమనిస్తున్నాడు. డాడీ క్యాంపులో ఉన్నారు అంది అణువంత బిడియంగా. సిగ్గుపడటం శ్వేతకు అలవాట్లేదు. కానీ తను ఏసీపీ వశిష్ఠకు కాబోయే భార్యనని తరచూ డాడీ అనటంతో కాబోయే భర్త ముందు కాసింత అణుకువను ప్రదర్శించింది. ఓకే శ్వేత, సూటిగా విషయానికి వచ్చాడు అతను. నేనొచ్చింది రాజేష్ అనబడే ఓ స్టూడెంట్ విషయంలో కొన్ని వివరాలను తెలుసుకోవాలని అన్నాడు. మామూలుగా అయితే తొట్టుపడేదే, కానీ అప్పటికి కొన్ని నిమిషాల క్రితమే ఇన్స్పెక్టర్ ధనుంజయ్ ద్వారా విషయం తెలుసుకున్న సవ్యసాచి ఆమెకు ఫోన్ చేసి ఒకవేళ వశిష్ఠ వస్తే ఏం చెప్పాలో వివరించాడు. ఒక మామూలు పోలీస్ ఆఫీసర్ విషయంలో అయితే సిటీ పోలీస్ కమిషనర్గా సవ్యసాచి అంతగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది తన కొడుకు. అది కూడా ఓ సమస్యని కాదు, కానీ వశిష్ఠలో ఏమాత్రం అనుమానపు ఛాయలు కనిపించడం అతనికి ఇష్టం లేదు. రాజేష్ నీకు తెలుసా? నా కాలేజ్ మేట్. మొన్నెప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడని నీకు తెలుసు అనుకుంటాను. శ్వేత తల ఉంచుకుంది. విన్నాను అంది. రాజేష్ ఎలాంటివాడు? 10 సెకండ్ల విరామం తర్వాత అంది. మామూలుగా అయితే అతడు ఎలాంటి వాడో తెలుసుకునే అవకాశం ఉండేది కాదు వశిష్ఠ. కానీ ఈ మధ్య తరచూ నన్ను టీజ్ చేయటం ప్రారంభించడంతో ముందు ఆకతాయిగా ప్రవర్తించే వ్యక్తి అనుకున్నాను. చాలా రోజులు పట్టించుకోలేదు. దాంతో మరింత రెచ్చిపోయి చేయి పట్టుకోవటం దాకా వచ్చాడు. నేను ఇక స్పేర్ చేయలేకపోయాను. డాడీకి చెప్పాను. దాంతో నిర్లిప్తంగా వింటూ ఉండిపోయాడు వశిష్ఠ. రాజేష్ చివరగా రాసిన ఉత్తరంలోని విషయాలకు శ్వేత చెప్తున్న దానికి పొంతం లేదు. సూర్యనారాయణ మినిస్టర్ అయినా తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివాడు కావటంతో శ్వేత తరచూ తమ ఇంటికి రావటం తెలుసు. అయితే ఏ రోజు శ్వేతతో ఇంత తీరుబాటుగా వశిష్ఠ మాట్లాడలేదు. పని కట్టుకుని మాట్లాడటం ఇదే. మీ డాడీ రాజేష్ని ఇక్కడికి రప్పించడం నిజమేనా? రప్పించడమే కాదు, మరొక మారు రాజేష్ నా మీద ఎలాంటి ప్రయత్నమో చేయకుండా ఉండటానికి మ్యాన్ హ్యాండ్లింగ్కు సిద్ధపడ్డారు. అఫ్కోర్స్ నాకు బాధ అనిపించింది, కానీ డాడీ ఆలోచన తప్పు కాదు కదా అంది. వశిష్ఠ పైకి లేచాడు. కాఫీ తీసుకోండి. వారించబోయిన శ్వేతను సున్నితంగా తిరస్కరించి బయటికి నడిచాడు. అక్కడి నుంచి అతని ఇంటికి వెళ్ళలేదు. సరాసరి కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాడు. సాయంకాలం కావటంతో కాలేజీలో స్టూడెంట్స్ లేరు. వశిష్ఠను చూస్తూనే సాదరంగా ఆఫీసులోకి ఆహ్వానించారు ప్రిన్సిపాల్. తను వచ్చిందెందుకో వశిష్ఠ తెలియచేయగానే చెప్పడం ప్రారంభించారు ప్రిన్సిపాల్. ఇట్స్ ఎ పిటీ మిస్టర్ వశిష్ఠ. ఓ మామూలు సంఘటన ఇలాంటి మలుపు తీసుకోవటం బాధాకరమైన విషయం. స్టూడెంట్స్ ఆకతాయిగా ప్రవర్తించడం మామూలే, కానీ రాజేష్ కాస్త శృతి మించి ప్రవర్తించాడు. అప్పటికే నేను 2-3 సార్లు మందలించాను. సూర్యనారాయణ గారి గురించి చెప్పి బెదిరించాను కూడా.
కానీ అతను వింటేనా? అసలు ఆ ఏజ్ అలాంటిదిగా మరింత లిమిట్స్ దాటి ప్రవర్తించాడు. దానితో రాజేష్ విషయంలో సూర్యనారాయణ గారు ఉపేక్షించలేకపోయారనుకుంటాను. వశిష్ఠ ప్రిన్సిపాల్ ముఖ కవళికలను గమనిస్తూ ఉండిపోయాడు చాలాసేపటి దాకా. ప్రిన్సిపాల్ మాటల్ని మననం చేసుకుంటూ నెమ్మదిగా అన్నాడు, క్యారెక్టర్ దృష్ట్యా రాజేష్ అలాంటి వాడని మీకు ముందే తెలుసుగా. మరి సూర్యనారాయణ గారి జోక్యానికి ముందే మీరెందుకు చర్య తీసుకోలేదు? ప్రిన్సిపాల్ తొట్టుపడ్డాడు. కాలేజీ ప్రిన్సిపాల్గా క్యాంపస్లో జరిగే సంఘటనల విషయంలో మీరు రియాక్ట్ కావాలిగా. ఒక పోలీస్ ఆఫీసర్గా వశిష్ఠ మరే నిజాన్నో రాబట్టాలన్నట్టుగా రెట్టించి అడిగాడు. రాజేష్ నాటీ బాయ్గా మీకు తెలుసు, శ్వేత హోమ్ మినిస్టర్ గారి అమ్మాయిని తెలుసు. మరి ఇంత తెలిసిన మీరు రాజేష్ శృతి మించి ప్రవర్తిస్తున్నప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు ముందే? తెలుసుకుని ఉంటే ఇంతదాకా వచ్చేది కాదుగా. ప్రిన్సిపాల్ గారికి గొంతు దిగలేదు. సరిగ్గా 15 నిమిషాల క్రితం సాక్షాత్తు కమిషనర్ గారే ఫోన్ చేసి మాట్లాడి ఉండకపోతే వశిష్ఠ అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పేవాడు నిర్భయంగా. కానీ తను ఉన్నది సవ్యసాచి సూర్యనారాయణులనే ఇద్దరు బలవంతులకు అభిముఖంగా. అందుకే తన అబద్ధమే చెప్తున్నాడు. చదువుతో వచ్చిన మేధస్సు సాక్షిగా, బ్రతుకు తెరువును అందిస్తున్న తన ఉద్యోగం సాక్షిగా, ఇంకా క్షేమంగా బ్రతకాలనుకునే తన కుటుంబం సాక్షిగా. జవాబు చెప్పండి ప్రిన్సిపాల్ గారు. మీరు హెడ్గా ఉన్న ఓ ఇన్స్టిట్యూషన్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి మీరే బాధ్యులైనప్పుడు రాజేష్ మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? రాజేష్ విషయంలో మీరు సంకోచించడానికి అతనే మంత్రి గారి కొడుకు కాదుగా, ఓ మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆఫ్టర్ ఆల్ ఓ టీచర్ కొడుకు అంతేగా. ప్రిన్సిపాల్ గారి గొంతు వణికింది. నేను స్టూడెంట్స్నే తప్ప వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించని ఏసీపీ గారు. అసలు రాజేష్ విషయంలో నేను ఎందుకు ఉపేక్షించాను అంటే, అతడు మీరన్నంత దుర్మార్గుడు అయ్యుండడు కాబట్టి. మధ్యలోనే ఖండించాడు వశిష్ఠ. ఎస్ మిస్టర్ ప్రిన్సిపాల్, అది నిజం కాబట్టే మీరు రాజేష్ మీద ఏ చర్య తీసుకోలేకపోయారు. తీసుకుంటే స్టూడెంట్ కమ్యూనిటీ తిరుగుబాటు చేస్తుందన్న భయం మిమ్మల్ని ఆందోళన పరిచి ఉంటుంది అంతేగా. అది కాదు వశిష్ఠ, అస్థిమితంగా కదిలారు ప్రిన్సిపాల్ గారు. ఓ చిన్న పొరపాటుకు విద్యార్థిని శిక్షించటం అంటే అతని భవిష్యత్తును దెబ్బతీయటమే అన్నది నా అభిప్రాయం. అందుకే కొంత అవకాశం ఇచ్చాను. గుడ్. వశిష్ఠ గొంతులో పలికింది అవహేళనో లేక అభినందనో ప్రిన్సిపాల్ గారికి తోచలేదు. ఇక్కడ రాజేష్కి మారే అవకాశం ఇస్తూ ఆలస్యం చేశారు సరే, మరి సూర్యనారాయణ గారి మనుషులు మీ కాలేజీ క్యాంపస్లో అడుగుపెట్టి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఓ స్టూడెంట్ని లాక్కుపోతూ ఉంటే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? గూండాలకి మరొక అవకాశం ఇద్దామనా? ప్రిన్సిపాల్ గారికి ముచ్చెమటలు పోశాయి. దానికి కారణం ఒక్కటే ప్రిన్సిపాల్ గారు. ఇందాక మీరు అన్నట్లు నిజంగా మీరు స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ పట్టించుకునే వ్యక్తి కాదు, బతక నేర్చిన మనిషి కాబట్టి. సూర్యనారాయణ లాంటి పరపత గల వ్యక్తితో పేచీ పెట్టుకోవటం ఇష్టం లేక రాజేష్ను లాక్కుపోతూ ఉంటే సైలెంట్ స్పెక్టేటర్గా నిలబడిపోయారు. అక్కడ రాజేష్ ఓ మామూలు టీచర్ కొడుకు మాత్రమే అన్న విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నారు. అదే రాజేష్ ఓ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉంటే కనీసం మీ అబ్బాయి అయినా అయి ఉంటే రియాక్ట్ అయ్యేవారవునా? క్షణం ఆగిన వశిష్ఠ అన్నాడు, ఇంతవరకు ఇంత జరిగినా మీరెందుకు మీ చర్యల్ని సమర్థించుకుంటున్నారు అని నేను నిలదీయటం లేదు. ఖచ్చితంగా జరిగిందేమిటో ఇప్పటికైనా చెప్పండి. విద్యార్థుల శ్రేయస్సు కోసమే ఆలోచించే ప్రిన్సిపాల్ ఆ విద్యార్థులకు తండ్రి లాంటి వాడే అన్న సత్యాన్ని మీరు నమ్మితే రాజేష్ మరణాన్ని నిశ్శబ్దంగా అంగీకరించి రేపో మాపో జరిగే అతని కర్మకాండకు ప్రేక్షకుడిగా నిలబడటం మీ తండ్రి మనసుకు భరింపశక్యం కాని విషయంగా మీరు భావిస్తే వాస్తవాలతో బయటికి రండి. దేనికో భయపడి నిజాన్ని ఖననం చేసే ప్రాసెస్లో మీరు పాపాన్ని మూటగట్టుకోకండి అన్నాడు. లేదు, నేను అబద్ధం చెప్పటం లేదు, నిజమే మాట్లాడుతున్నాను. రాజేష్ పొరపాటు మూలంగానే అతడు శిక్షించబడ్డాడు. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. ఆయన కంపించిపోతున్నాడు. థ్యాంక్స్ ఎలాట్. పైకి లేచిన వశిష్ఠ ఇక మాట్లాడేదేమీ లేనట్టుగా బయటకు నడిచాడు. నిస్సహాయంగా కుర్చీలో కూలబడ్డ ప్రిన్సిపాల్ కళ్ళల్లో ఓ నీటి బిందువు ఉబికితే అది అతడి తప్పు కాదు. అంతగా కదిలించాడు వశిష్ఠ. ఓ తండ్రి మనసుతో ఆలోచించి నిజం చెప్పమన్న అతడి మాటలకు నిజం చెప్పేవాడే, కానీ ఎలా చెప్పగలడని. పోయిన రాజేష్ కోసం ఆలోచిస్తే ఇప్పుడు తనకి బ్రతికి ఉన్న 2 కొడుకులున్నారుగా. తండ్రి మనసుతో వాళ్ళ గురించి తను ఆలోచించాలిగా. ఇది బతక నేర్వటమో బ్రతుకుతో రాజీ పట్టమో అతడికే తెలీదు.
కానీ ఇలాగే బ్రతకాలి అన్నది ఇప్పటి థియరీ. దీన్ని అతిక్రమిస్తే రాజేష్లా రాలిపోవాలి, రాజారాంలా సమాధి కావాలి. భారంగా కళ్ళు మూసుకున్న ప్రిన్సిపాల్ ఇప్పుడు కన్నీటి సీరాతో వెళ్ళవేయబడ్డ తెల్ల కాగితంలా ఉన్నాడు. మరొక 10 నిమిషాలకు వశిష్ఠ ఇంటికి చేరుకున్నాడు, నిజాన్ని తండ్రి నుంచి రాబట్టాలన్న ఆలోచనలతో. అసుర సంధ్యా సమయం. విడిపోయిన గట్ల మధ్య విషాదాన్ని ఆలపిస్తూ సాగే సంధ్యలా ఉంది శారదా నది. సమీపంలో రేగి చెట్లు, దూరంగా కొండలు, నుదుట మెరిసే తిలకంలా కనిపిస్తున్న అస్తమయ సూర్యుడు. నిర్జనంగా ఉన్న ప్రదేశం, అందులో పొదిగిన నిశ్శబ్దంలా ఏకాంత. వచ్చిన పని పూర్తయింది. బాల్య కౌమారాలను అధిగమించిన యవ్వనం వార్ధక్యం దాకా కాకపోయినా కోరింది సాధించేదాకా అయినా నిలబడాలి. పలాయనం కాక పైనంలానే ముందుకు నడవాలి. బాల్యంలో చిలిపి అల్లరి, కౌమారంలో కలలు నాశనమైన యవ్వనాన్ని నిజం చేసుకుంటూ నీడలా వెంటాడే గతాన్ని గమ్యం దాకా నడిపించాలి. 3 ఏళ్ల జైలు శిక్ష, రాలిపోయిన అమ్మ స్మృతులు, తన ఉనికిని హర్షించని ఆత్మీయులైన వ్యక్తులు, వీళ్ళందరి నుంచి నిబ్బరంగా మనుగడ సాగించాలి. ఇప్పుడు కాదు, అలా బ్రతకాలని తను జైల్లోనే నిర్ణయించుకుంది. ఆమె లేవబోయింది. పాదంపై కట్టుకున్న ఇసుక గూడు పగిలిపోయింది. అంతేకాదు, వెంటనే మరో విషయం జ్ఞాపకం వచ్చింది. ఇందాక రిక్షా తాతకు ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసింది. ఏ ధైర్యంతో అంటే ఆమె దగ్గర జవాబు లేదు. అసలు జవాబు తెలుసుకునే ప్రయత్నం చేయటానికైనా అసలు డబ్బు ముఖ్యమని ఇంతదాకా అనిపిస్తే కదా. ఆమె చుట్టూ కలిగి చూసింది. వెళ్ళిపోవాలి, పోయిన చోటనే వెతికే బాటసారిలా తను ముందు జారిన చోటు నుంచే ప్రయాణం ప్రారంభించాలి. పరిసరాలకు చివరి వీడ్కోలు చెప్పిన ఏకాంత నడవబోతూ ఉండగా ఎవరిదో చేయి పడింది భుజంపై. ఉలికిపాటుగా ఆగి చూసింది. అక్కా! పెదనాన్న కొడుకు కృష్ణ నిలబడి ఉన్నాడు ఎదురుగా. మసక వెలుతురులో రొప్పుతున్న కృష్ణను చూడగానే అర్థమైంది. బహుశా తండ్రి ఆదేశం మీద ఇందాక ఇంట్లోనే ఓ మూల ఉన్న కృష్ణ ఇప్పుడు రహస్యంగా బయటపడి తనను కలుసుకోవాలని వచ్చింటాడు. పెదనాన్న కొడుకుల్లో అందరికన్నా తనను ఎక్కువగా అభిమానించే కృష్ణ అంటే ఆమెకు విపరీతమైన ఇష్టం. వీడిని చూసి 4 ఏళ్లైందేమో కాదు, ఈ పాటికి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉంటాడు. చాలా చాలా మాట్లాడాలని ఉంది అన్నయ్యలు వదినల గురించి. ఎవ్వరూ తనను పట్టించుకొని ఆ పల్లెలో కృష్ణరాకే ఆమెకు ఆనందాన్నిచ్చిందో, లేక అతని పిలుపే కొండంత ధైర్యాన్ని అందించిందో కానీ ఆప్యాయంగా తల నిమిరి ఏదో అడగబోయింది. ఎక్కడికి వెళ్తావక్క? ముందు కృష్ణే అడిగాడు బిక్కమొహంతో చూస్తూ. ప్రపంచమంత పెద్ద ప్రశ్న. నవ్వేసిందామె. తనకంటే చిన్నవాడైన కృష్ణ తన జీవిత గమ్యం గురించి అణువంత భయాన్ని ప్రకటిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లాలో నువ్వే చెప్పు. అతడి తల వాలిపోయింది. ఆమె గురించి తండ్రి ఒకనాడు ఎంత గర్వంగా మాట్లాడింది గుర్తుకొచ్చి, ఎక్కడికి వెళ్ళొద్దు, రేపటిదాకా ఇక్కడే ఉంటే అమ్మా నాన్న కోపం చల్లారిపోతుంది అన్నాడు. ఇంతకంటే ఏమనాలో తెలియక. ఇక్కడే అంటే ఏటి ఒడ్డునా? అసలు నేను వచ్చింది ఇక్కడ ఉండటానికి కాదు కృష్ణ, వెళ్ళటానికే. అయితే నేను చేసిన పొరపాటు ఒకసారి నా వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని చూడాలనుకోవటం అంది. అతడికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. పాపం, అక్కకి ఎవరున్నారు అన్న ప్రశ్న అతన్ని ఎంత కలవరపరిచిందో ఉద్విగ్నంగా చేయి పట్టుకున్నాడు. నువ్వు తప్పు చేసి ఉండవని నాన్నకి తెలుసక్క. అప్పుడప్పుడు ఆ మాట అనేవాడు కూడా. నిజమా? ఎంతటి ఆహ్లాదంగా ఉంది. స్వాగతంలా అందామె. ఇంకేం కృష్ణ, ఆ నమ్మకంతో నువ్వు నన్ను క్షమించేయి. అక్క! ఇంతసేపు కనురెప్పల మాటను దగిన కన్నీళ్లు ఇక ఆగలేమంటూ అతడి చెంపలపైకి జారాయి. నిన్ను నేను క్షమించటం ఏంటి? నువ్వెలాంటి నేరము చెయ్యవని నాకు తెలుసు. అది కాదక్క, నాన్నతో నువ్వు జరిగిందంతా చెప్పాల్సింది అన్నాడు. ఎందుకు సంజయ్ ఇవ్వాలి? పెదనాన్న తనను అర్థం చేసుకుంటే మాత్రం తనకు ఒరిగేదేంటి? అలసటగా కళ్ళు మూసుకుంది ఏకాంత. కృష్ణ, నేను చెడిపోయిన దాన్ని కాదురా. సవ్యసాచి అనబడే ఓ కిరాతకుడు సంధించిన బాణానికి నేల కూలిన దాన్ని. నేను చేసిన పొరపాటంటూ ఉంటే ఒక్కటే, చదువుకని భాగ్యనగరంలో అడుగుపెట్టిన దాన్ని, ఓ ప్రేమ వలయంలో చిక్కుకోవటం. ఆ వశిష్ఠ కూడా నన్ను మనసారా ప్రేమించాడు, నన్ను తన మనిషే అన్నాడు. నా కథలో అనూహ్యమైన మలుపులే లేకపోతే ఈ పాటికి వశిష్ఠకు భార్యనయ్యేదాన్ని. కానీ ఏం జరిగిందో తెలుసా? వశిష్ఠ నాకు దూరంగా IPS ట్రైనింగ్కు వెళ్ళాడు. అక్కడి నుండి నాకు ఉత్తరాలు రాసేవాడు.
ఎంత అపురూపమైన రోజులవి. అతడు తిరిగి వస్తే నా వాడయ్యేవాడు. కానీ ఈలోగా నా నుదుటి రాతే మారిపోయింది. కాదు, సవ్యసాచి మార్చేశాడు. ఏ ప్రేమ కథకైనా ఏదో ఒక అవాంతరం తప్పనిసరి అని తెలుసు, కానీ నా కథకి నేనే ఓ అవాంతరాన్ని అయ్యాను. కాదు, అలా నా పాత్రను మలిచాడు సవ్యసాచి. ఓ రాత్రి వశిష్ఠ వెళ్ళిన 3 నెలలకు హాస్టల్లో ఉన్న నాకు కబురు వచ్చింది. ఆ క్షణాన ఆ కబురు పంపింది నా ప్రియ సఖుడే అని వెళ్ళానురా. వెళ్ళాక కానీ తెలియలేదు నేను వంచబడ్డానని. అంతే, అక్కడ నేను కొందరు వ్యక్తులకు ఆహుతినయ్యాను. పోలీసుల దగ్గరికి వెళ్ళాలనుకుంటూ ఉండగానే సవ్యసాచి పంపిన పోలీసులు వచ్చారు. వస్తూనే నన్ను వ్యభిచారణ అన్నారు. కోర్టులో ఏడ్చాను, మొత్తుకున్నాను, కానీ ఫలితం లేకపోయింది. ఒక బలవంతుడైన వేటగాడి గాలానికి ఎరనై రాలిన నేను ఆ తర్వాత ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డాను. అయినా ఏదో ఆశ, వశిష్ఠ నన్ను అర్థం చేసుకుంటాడని. అందుకే హాస్టల్ నుండి డిబార్ చేయబడ్డ నేను ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నేను నిర్దోషినని నిరూపించుకోవటానికి చాలా చాలా శ్రమపడ్డాను. సవ్యసాచి ఊరుకోలేదు తమ్ముడు. కనీసం నేను చచ్చే అవకాశాన్నైనా ఇవ్వకుండా నా అస్తిత్వాన్ని మరింత నీచంగా చిత్రించే ప్రయత్నంలో ఓ అర్ధరాత్రి నా గదిలోకి ఓ శవాన్ని చేర్చాడు. నేనే నా విటుణ్ణి చంపినట్లు మరోమారు కోర్టుకు లాగాడు. ఎంత దారుణమో నీకెలా చెప్పనురా. శవంగా మారిన ఆ వ్యక్తి ఎవరో తెలీదు. ఎందుకు హత్య చేయబడ్డాడో, ఎవరు చేశారో తెలీదు. కానీ అంతదాకా పతితనే అయిన నేను ఆ తర్వాత హంతకురాల్ని అయ్యాను. తమ్ముడు, ఇంకేం మిగిలింది నాకు? నా గురించి తెలిసిన అమ్మ కన్ను మూసింది. నేనేమిటి అన్నది తెలిసి కూడా వశిష్ఠ నన్ను దోషిని అనుకుని నాకు దూరం అయిపోయాడు. అంతకు మించి చావంటే నిర్వచనమే ఉందిరా. అందుకే బ్రతకాలనుకున్నాను తమ్ముడు. పెద్ద చేపను చిన్న చేప మింగేయటం అన్నది ఎక్స్‌ప్లాయిటేషను, ఎకలాజికల్ బ్యాలెన్సో నాకు తెలియదు, కానీ లేడి కూడా పులినెత్తురు రుచి చూసే క్షణాలు అరుదైన అసహజం కాదని రుజువు చేయాలనుకుంటున్నాను. తెల్లారని కాళరాత్రి లాంటి ఈ జీవితాన్ని భరిస్తూ నా గుండెల్ని అంటించిన చీతిని నా శత్రువుకి కాష్టంగా మార్చి ఎన్ని రోజులు పస్తులుంటేనే గెలిచిన రోజే చివరి విందు భోజనం ఆరగించి నా కథను కంచిదాకా నడిపించాలనుకుంటున్నాను. అక్క, ఆలోచనల నుంచి తేరుకున్న ఏకాంత చూసింది. కృష్ణ తను కూడబెట్టుకున్న డబ్బులేమో కొన్ని నోట్లను ఆమె చేతికి అందించాడు. బిడియంగా తల వంచుకుని, ఇవి నీ దగ్గరుంచక్క అన్నాడు. అప్పుడు రాలిపడింది ఏకాంత కళ్ళ నుంచి ఓ నీటి బొట్టు. తన అభిమానాన్ని వ్యక్తం చేయటానికి ఇంతకన్నా మరొక దారి దొరకని కృష్ణ డబ్బులు అందిస్తూ ఉంటే మృదువుగా వారించింది. వద్దు కృష్ణ, ఎవరి రుణాన్ని భరించే స్థితిలో లేను. బ్రతుకుగానే చావుగాని నాకు నేనుగా పేర్చుకోవాలి, నిర్ణయించుకోవాలి. అక్క, మళ్ళీ నువ్వు ఎలాంటి అఘాయిత్యమో చేసుకోవు కదూ? ఎంత ఆర్తి పిచ్చి పిల్లాళ్ళు. అలాగే అంది. కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? పోనీ ఓ పని చేయకూడదు? ఈరోజు ఇక్కడికి హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ గారు వచ్చారు. రాజుగారి గెస్ట్ హౌస్లో ఉన్నారు. జరిగిందంతా ఆయనకు చెప్తే మంచిదేమో కదూ అన్నాడు అమాయకంగా. దానివల్ల ఒరిగేదేమిటి అన్న ప్రశ్నకు అతని దగ్గర జవాబు లేదు. ఏకాంత సాలోచనగా చీకట్లోకి చూస్తూ ఉండిపోయింది చాలాసేపటి దాకా. నిజమే, కృష్ణ అవివేకంగా అన్నట్లు అనిపించినా ఆలోచిస్తుంటే బ్రతుకు కురుక్షేత్రాన కర్తవ్యాన్ని గీతలా చెప్పిన కృష్ణుడిలా మంచి దిక్కునే సూచించాడనిపించింది. అంతే, మరొక 10 నిమిషాల్లో ఏకాంత ఊరి పొలిమేరల్లో ఉన్న రాజుగారి గెస్ట్ హౌస్ను చేరుకుంది. ఏకాంత నిబ్బరంగా గెస్ట్ హౌస్లోకి అడుగుపెట్టింది. లోనికి కబురు పెట్టించింది. కార్యకర్తల మొహాలు చూసుకున్నారు. పగటిపూట కార్యక్రమాల్లో అలసిన మంత్రివర్యులు లోపల మందు సేవిస్తున్న సమయంలో నిజానికి ఎలాంటి అపాయింట్మెంట్స్కి అవకాశం లేదు, కానీ ఏకాంత అందంగా ఉండటం వారికి నచ్చింది. అందంగా ఉన్న అమ్మాయి ఆ టైంలో కలుసుకోవాలనటము ముచ్చటనిపించింది. అంతే, సెక్రటరీకి చెప్పారు. సెక్రటరీ మంత్రి గారి చెవిలో వేశారు. సూర్యనారాయణ కాదనేవాడే, కానీ ఓ అమ్మాయి అనేసరికి కాసింత ఉత్సాహపడ్డాడు. 5 నిమిషాల వ్యవధిలో ఏకాంతకు అపాయింట్మెంట్ దొరికింది. గదిలోకి అడుగుపెట్టిన ఏకాంత ముందు అమ్మాయిలా కనిపించింది. మరొక 10 లిప్తలకు లక్షల నక్షత్రాలను మోస్తున్న పాలపుంతంత అందంగా అనిపించింది. చెప్పండి అన్నాడు. చెప్పు అనబోయి నవ్వింది అదోలా. మందు మత్తు విరిగిన సూర్యనారాయణకు మరోలాంటి మైకం ఆవహిస్తోంది ఆమెను చూస్తూ ఉంటే. అందరిలో కాదు అంది గదిలో మరో 2 అపరిచితులు ఉండటాన్ని గుర్తు చేస్తూ. నషాళానికి అంటుకున్న నిషాతో సూర్యనారాయణ గావుకెక్కలు పెట్టాడు.
తన దగ్గర ఉన్న తన వాళ్ళని చూస్తూ, ఏం మనుషులయ్యా మీరంతా ఉంటే ఆడపిల్ల తన కష్టం ఎలా చెప్పుకుంటుంది, బయటికి వెళ్ళండి అన్నాడు. గబాలను బయటికి పరిగెత్తారు మరో ఇద్దరు. థ్యాంక్స్ అంది బడలికగా. ఏ సహాయం కావాలి? తనకు అభిముఖంగా కూర్చున్న ఆమె శరీర సౌష్ఠవాన్ని చూస్తూ తొందరలో మరో గుక్క తాగాడు. వేయనా అంది గోముగా. మందా? కాదు, తలుపులు. రెచ్చిపోయాడు సూర్యనారాయణ. తెరిచి ఉంటే చెప్పకూడని కథ, అయితే మూసేయి. ద్వారాన్ని మోయటానికి ఆమె లేవబోతూ ఉంటే తనే ఉద్విగ్నంగా కదిలి గడియ పెట్టేశాడు ఆలస్యం తాళలేనట్టుగా. తెలివైన వారే, నేను ద్వారమే వేయమంటే మీరు గడియ కూడా పెట్టేశారు అంది. మధ్యలో మరెవరన్నా వస్తే అసహ్యంగా ఉండదు అన్నాడు సూర్యనారాయణ నుదుటి పట్టిన చెమటను కంగారుగా తుడుచుకుంటూ. ఏ మధ్యలో? నవ్వేసిందామె. నీ పేరు? ఉత్సుకతగా అడిగాడు మందు గ్లాసులో వంపుకుంటూ. ఏకాంత చెప్పింది. పేరు బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. పేరు మాత్రమేనా? కాదు, నువ్వు కూడా చెప్పు, నీ సమస్య ఏమిటి? ఇంత అందమైన తెలివైన అమ్మాయికి ఓ సమస్య ఉండటం ఇష్టం లేదనిపించిన సూర్యనారాయణ, నువ్వు సరేనంటే నీకు నేనున్నాను అన్నాడు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ. మీరు సమర్థులను తెలుసుకోబట్టే మీ దగ్గరకు వచ్చాను సూర్యనారాయణ గారు, నేను అనాథని అంది. నేనున్నానని చెప్పాక నువ్వు ఇంకా అనాథం ఎలా అవుతావు? నిషాతో మాట్లాడుతున్నాడు. ఏకాంత తల ఉంచుకుంది. 2 నిమిషాల విరామం. ఎవ్వరూ రాయని నాటక రంగస్థలంపై ఇమిడి తన పాత్ర నటించటం చాలా బాధ కలిగిస్తోంది. ఏకాంత నిశ్శబ్దాన్ని భరించలేనట్లు అమాంతం చేతులు ముందుకు సాచి ఆమె తలెత్తాడు. ఏమైంది? ఆమె కళ్ళల్లోని నీళ్లను చూసి బోలెడంత చెలించిపోయాడు. ఏం జరిగిందో చెప్పు అన్నాడు. చెప్పటానికి చాలా ఉన్నా ఏకాంత ఏ విషయమో చెప్పలేదు. ఇప్పుడు ఆమె కోరుకుంటున్నది సవ్యసాచి గురించి చెప్పి సానుభూతిని సంపాదించుకోవటం కాదు, అతన్ని క్షణక్షణము ఓడించగల పరపతిని అందించే సూర్యనారాయణ అండ. అతని చేతులు ఆమెను తాకుతున్నాయి. స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఆమె వారించటం లేదు. సహకరించాలా వద్దా అన్న మీమాంసలో 1/2 నిమిషం గడిచింది. ఆ తర్వాత ఓటమి నుంచి బ్రతుకు గెలుపుదాకా నడవటానికి సమాయత్తమై అతన్ని చుట్టేసింది ఏకాంత శబ్దం లాంటి నిశ్శబ్దంలో. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.